ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలపై విదేశీ నిపుణుడు బర్గర్ ఫోకస్ పెట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల శాఖ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో విదేశీ నిపుణుడు సీన్ హించి బెర్గర్ రెండో రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల శాఖ అధికారులతో కలిసి పర్యటించారు. తర్వాత సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. తొలి రోజు డయాఫ్రమ్ వాల్ గ్యాప్ 1, 2లను పరిశీలించారు. రెండో రోజు ఎర్తికమ్ రాక్ఫెల్ డ్యాం నిర్మాణంలో ఉపయోగించే బంకమట్టిపై ఫోకస్ పెట్టారు. సుమారు గంట సేపు అయినా మట్టి నిల్వ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి ఆ మట్టిని ఎక్కడి నుంచి సేకరించారో అడిగి తెలుసుకున్నారు. వినియోగానికి ముందు నిర్వహించిన పరీక్షల గురించి ఆరా తీశారు. తమ అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతే మట్టిని వినియోగిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ మట్టి పదార్థాల పరిశోధన సంస్థ ధృవీకరణ చేసిన తర్వాతే వినియోగిస్తున్నామని, అంతకు ముందు అంతర్గతంగా కూడా పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. తర్వాత కేంద్ర జలవనరుల సంఘం చీఫ్ ఇంజనీర్ సరబ్జిత్ సింగ్ బక్షి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈసీఆర్ఎఫ్ లో బంకమట్టి వినియోగం, జీ&జీ హిల్ పటిష్టపరచడానికి నిర్మిస్తున్న గోడ, నిల్వ నీటిని తోడేందుకు నిర్దేశించిన ప్రణాళికపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బెర్గర్ కేంద్ర జలసంఘం అధికారులు అడిగిన సందేహాలను రాష్ట్ర జలవనరుల శాఖ, నిర్మాణ సంస్థ ఎంఏఎల్ ప్రతినిధులు నివృత్తి చేశారు.